దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో దైవాశీర్వాదాలు మేలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 4:1. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మానవ జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. ఇరుకులో విశాలత కలుగు చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. శోధనలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మానవ జీవితంలో చాలా ఇరుకు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఏం చేయాలో తోసని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం. అటువంటప్పుడు మన దేవుడు మనకి విశాలతను కలుగు చేస్తారంటండి. విశాలము అనగా నిన్ను ప్రతి చిక్కు సమస్యల్లో నుంచి విడిపించి, నిన్ను ఆదరించి, ఆశీర్వదించి, హెచ్చించే దేవుడు. ప్రతి విషయంలో నేనున్నాను భయపడకని వాగ్దానం చేసే దేవుడు. ఇరుకులో నీకు విశాలత ఇవ్వడానికి నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నెప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమకు బద్ధుడుగా, బద్ధురాలుగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? ఏ ఇరుకుల చేత, ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నావు దేవుని బిడ్డ? నీ ప్రభు నీ జీవితంలో విశాలమైనటువంటి జీవితం అనగా నీకున్నటువంటి చిక్కు సమస్యలన్నిటి నుంచి విడిపించి, నిన్ను ఆదుకొని ఆదరించి, గాయపడిన ఆయన హస్తంతో నిన్ను పైకి లేపి నిన్ను ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఒక్కరు భయపడకండి. ఇరుకులు విశాలత ఇచ్చి నీ భవిష్యత్తుని బలపరిచి, దీవించి, మేళ్లతో నింపే దేవుడు. కాబట్టి ఏ వ్యాధి చేత, బాధ చేత నువ్వు సతమతమైపోతున్నావు, కుటుంబ సమస్యలు, రుణాలు నిన్ను కృంగజేస్తున్నాయేమో, దేవుడు నీ హస్తం పట్టుకొని పైకి లేపనుగాక. దేవుడు ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి, సహోదర, ఏ ఒక్కరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ఉదయకాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి, నమ్మకమైన యేసయ్య, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. ఇరుకులు విశాలత ఇచ్చే దేవుడవు. ఇదిగో మా ప్రభువా, పగటి కాలమంతా, రాత్రి కాలమంతా, పగటికి పగలు, రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. ఇదిగో ప్రభువా, ఏ బిడ్డలైతే చిక్కు సమస్యలు, ఇరుకుల్లో ఉన్నారు విడిపించి, సాతానికి సిగ్గు, నాశనం, నీకు మహిమ. మీ బిడ్డలు అనబడిన వారందరికీ ఆశీర్వాదం ఇచ్చి మహిమ పొందమని శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.